ఇండియా మొత్తంలో ఏ అరంగేట్ర హీరో మీద పెట్టనంత పెట్టుబడి పెడుతున్నాడు తన కొడుకు మీద కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. నిఖిల్ తొలి సినిమా జాగ్వార్ బడ్జెట్ 75 కోట్లు కావడం విశేషం. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అనుకుంటున్నారు జనాలు. విజయేంద్ర సలహా మేరకే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు కుమారస్వామి. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 6న విడుదలవుతుందని ప్రకటించారు. దసరాకు తెలుగులో భారీ సినిమాలు వరుస కట్టేస్తున్నాయి. ముందు వారమే ఇజం హైప్ రిలీజ్ అవుతుంటే దసరా సందర్భంగా 7వ తారీఖున రామ్ చరణ్ మూవీ ధృవ, 8న నాగ చైతన్య మూవీ ప్రేమం విడుదలవుతున్నాయి. ముందు వారం వచ్చే సినిమాల సంగతి వదిలేస్తే భారీ అంచనాలతో రాబోతున్న ధృవ, ప్రేమం సినిమాలతో పోటీ పడటం అంటే చిన్న విషయం కాదు. తెలుగులో అసలు పెద్దగా థియేటర్లు కూడా దొరక్కపోవచ్చు జాగ్వర్ కు. రచయిత విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ల పేర్లు చూసి జనాలు థియేటర్లకు వచ్చేస్తారా? అసలంత పోటీ మధ్య ఈ సినిమాను మన జనాలు ఏ మాత్రం పట్టించుకుంటారు అన్నది సందేహమే.